రంగయ్య మాదిగ, ఎంఆర్పిఎస్ జిల్లా అధికార ప్రతినిధిని, ఇక్కడ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకుడిని. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా రాపూరు, సైదాపురం, కలవాయి మండలాలను నెల్లూరు జిల్లాలను కొనసాగిస్తున్నట్టు ప్రకటన రావడం హర్షణీయం. ఇది రాపూరు మండల, సైదాపురం, కలవాయి మండల అందరి ప్రజా అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఈ నిర్ణయం ముఖ్యమంత్రి గారు తీసుకోవడానికి అశేషంగా కృషి చేసి మొదట మంత్రివర్గ ఉపసంఘానికి లేఖ రాసినటువంటి సర్వేపల్లి శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఆత్మకూరు శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, ఎందుకంటే ఆనం రామనారాయణ రెడ్డి గారు లేఖ రాశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని నేరుగా కలిసి ఈ 3 మండలాల పరిస్థితిని ఆయనకి వివరించి ఎందువల్ల ఈ నెల్లూరు జిల్లాలో కొనసాగలేదనేది రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో నివేదిక సమర్పించి మా 3 మండలాల పక్షాన మాట్లాడిన గొప్ప నాయకుడిగా మా 3 మండల ప్రజలు ఆనం రామారెడ్డి గారికి రుణపడి ఉంటాం. కృతజ్ఞత భవిష్యత్తులో అవకాశం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మేము ఆయన కృతజ్ఞత తీర్చుకుంటాం. అదేవిధంగా వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కురుగుండ్ల రామకృష్ణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, 3 మండల ప్రజల తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే మాకు తిరుపతిలో ఉంటే మేము పడే కష్టాలన్నీ కూడా మేము గౌరవ జిల్లా కలెక్టర్ గారికి తెలియజేశాం. మాకు మద్దతు ఇచ్చినటువంటి డిసిసి చైర్మన్ గౌరవ మెట్టుకూరు ధనంజయ రెడ్డి గారికి, మా ఉద్యమానికి సహాయ సహకారం అందించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు కూడా పోయిన నెల 27 నుంచి ఈ నెల 25 వరకు మీ మనోభావాలను గౌరవిస్తా, మీ ఫిర్యాదులు కలెక్టర్ గారికి తెలుపుకోవచ్చు అన్నప్పుడే మేము మొదట ప్రెస్ మీట్ పెట్టిన రోజే చెప్పాం. కూటమి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈ అవకాశం ఇచ్చారంటే ఖచ్చితంగా 3 మండలాల ప్రజల అభిప్రాయ పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకుంటారని మేము ఆ రోజే ప్రకటన చేశాం. మేము ప్రకటన చేసినట్టుగానే గౌరవ చంద్రబాబు నాయుడు గారు మా రాపూరు మండలాన్ని, కలువాయి, సైదాపురం 3 మండలాలను కూడా నెల్లూరు జిల్లాలో ఉంచుతున్నట్టు ఈరోజు పూర్తిస్థాయిలో నివేదిక రావడం హర్షణీయం. గౌరవ చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి మా హృదయపూర్వక అభినందనలు, జై భీములు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.